Hello, welcome to 10 Max. Last year, biggest blockbuster of Tollywood, Salar. ఈ సినిమా సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయిన ఈ సినిమా సీక్వెల్ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది టీమ్. నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సలార్ 2 సెట్స్ మీదకెళ్లేదెప్పుడు? ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎలా జరుగుతోంది? కన్నడలోనే కాదు, తెలుగులో కూడా తన సత్తా చూపించి ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా సలార్. అంతేకాదు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి బిగ్గెస్ట్ కంబ్యాక్ అయిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ కి సీక్వెల్ కూడా ఉండటంతో ఈ సినిమా సెట్స్ మీదకెళ్లే విషయంలో క్లారిటీ ఇచ్చింది టీం. సమ్మర్ లోనే సలార్ 2 సెట్స్ మీదకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఓవరాల్ స్టోరీతో పాటు సీన్స్ కి సంబంధించి డీటెయిల్డ్ నెరేషన్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ బెటర్మెంట్స్, స్టోరీలో చిన్న చిన్న చేంజెస్ కోసం ప్రభాస్ తో పాటు టీం ని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి కరెక్షన్స్ చేసి ఓకే అనిపించుకుంటే జూన్ లో సలార్ 2 షూట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది ప్రశాంత్ నీల్ టీం. ప్రభాస్ ఆల్రెడీ కల్కి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేశాక రాజాసాబ్ తో పాటు సలార్ 2 ని కూడా ప్యారలల్ గా షూట్ చేస్తారు ప్రభాస్. సలార్ 2 2025 సమ్మర్లో థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించి కనెక్టింగ్ షూట్ చేసిన ప్రశాంత్ నీల్ మిగిలిన సినిమాని ఈ 1 year లో కంప్లీట్ చేసేలా షెడ్యూల్ చేసుకుంటోంది. మాక్సిమం జూన్ లో రిలీజ్ కాబోతున్న కల్కి సినిమా ప్రమోషన్స్ తో ప్రభాస్ బిజీగా ఉంటారు కాబట్టి కల్కి రిలీజ్ తర్వాతే సలార్ 2 షూట్ లో ప్రభాస్ జాయిన్ అవుతారు. ఈలోపే సలార్ 2 స్టార్ట్ అయితే మిగతా సీన్స్ షూట్ చేయొచ్చు అని ప్లాన్ చేస్తోంది యూనిట్. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అంతకు మించిన హైప్ తో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న సలార్ 2 ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో అని లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. నెక్స్ట్ మంత్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. స్టార్ సినిమాల రిలీజ్ లేకపోయినా మే కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్ అని తేడా లేదు, అందరూ మే కోసమే వెయిట్ చేస్తున్నారు. మరి అభిమానులు అంతలా వెయిట్ చేస్తోంది దేనికోసం? వచ్చే నెల కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మే వచ్చేదెప్పుడా, మంచి అప్డేట్స్ తెచ్చేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే అందరి హీరోల అప్డేట్స్ వచ్చేది మేలోనే. అల్లు అర్జున్ తో మొదలుపెట్టి ప్రభాస్ వరకు ప్రతి సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ లిస్ట్ లో మే 1న పుష్ప టైటిల్ సాంగ్ తో అప్డేట్ మ్యారథాన్ ని స్టార్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్. పుష్ప 2 నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప ప్రోమో సాంగ్ కే ఫిదా అయిన ఫ్యాన్స్ మే 1న ఫుల్ సాంగ్ రిలీజ్ అని అనౌన్స్ చేయడంతో ఎప్పుడెప్పుడు పుష్పరాజ్ రిలీజ్ అవుతుందా అని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. పుష్ప ఫ్యాన్స్ సాంగ్ ని సెలబ్రేట్ చేసుకుంటే ఏంటి, అన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాలిడ్ అప్డేట్ రెడీ చేసుకుంటున్నాడంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా సినిమాకు సంబంధించి మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సాలిడ్ యాక్షన్ టీజర్ లేదా సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్డే అంటే మినిమం ఆ మాత్రం ఉండాలంటున్నారు ఫ్యాన్స్. మరి మే 20న ఏ సాలిడ్ ట్రీట్ రాబోతుందో అని రోజు లెక్క పెట్టుకుంటున్నారు అభిమానులు. ప్రభాస్, నాగాశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమాకు సంబంధించి కూడా మేలో వరుసగా అప్డేట్స్ రాబోతున్నాయి. జూన్ ఎండింగ్ కి సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ఇక మే నుంచి ఒక్కో క్యారెక్టర్ ని, ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ ప్రమోషన్లు స్పీడప్ చేయబోతున్నారు. ఇప్పటికే కల్కి నుంచి ఏ అకేషన్ లేకుండా రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఇంట్రోతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే మే నుంచి రిలీజ్ చేసే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ని చూడటానికి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ హీరోల ఫ్యాన్స్ అందరూ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది. అయితే మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే రోజు ఈ సినిమా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మే 31న ఏదో ఒక అప్డేట్ ఇచ్చే మహేష్ బాబు ఈసారి గ్యారంటీగా రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ ఇస్తారని న్యూస్. ఇలా మేలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉండడంతో అందరి హీరోల ఫ్యాన్స్ మే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తెలుగులో వరుస పెట్టి జెట్ స్పీడ్ లో సినిమాలు చేసిన శ్రీలీల పెద్దగా హిట్స్ కొట్టలేకపోయినా కావాల్సినంత క్రేజ్ మాత్రం సంపాదించుకుంది. గుంటూరు కారం తర్వాత కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ క్యూట్ పాప ఇప్పుడు తమిళ్ స్టార్ హీరోల సినిమాలతో బిజీ కాబోతోందా? తెలుగు నుంచి తమిళ్ కి షిఫ్ట్ కాబోతోంది శ్రీలీల. తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి లేనంత క్రేజ్, హైప్ తెచ్చుకొని స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకొని సంవత్సరానికి 4-5 సినిమాలు రిలీజ్ చేసింది శ్రీలీల. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప ఏ సినిమాలు లేని శ్రీలీల తమిళ్లో బిజీ కాబోతుందని తెలుస్తోంది. శ్రీలీల ఫోకస్ తమిళ్ కి మారిందని టాక్. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా, అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కోసం శ్రీలీలని తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ జూన్ నుంచి షూటింగ్ జరుపుకోబోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీలీల ఛాన్స్ దక్కించుకుందంటే శ్రీలీల తమిళ్లో చక్రం తిప్పడం స్టార్ట్ చేసినట్టే అంటున్నారు ఫ్యాన్స్. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలోనే కాదు, మరో తమిళ స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ లైఫ్ లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల పార్ట్ కాబోతుందని తెలుస్తోంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం కన్నడ, తెలుగులో మంచి క్రేజ్ ఉన్న శ్రీలీలతో స్పెషల్ సాంగ్ చేయిద్దామని ప్లాన్ చేస్తున్నట్లు, శ్రీలీల కూడా ఈ సాంగ్ కి ఓకే చెప్పినట్టు టాక్. ఇలా వరుసగా స్టార్ హీరోలతో ఛాన్సులు దక్కించుకుంటున్న శ్రీలీల మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం గ్యారంటీ అని తెలుస్తోంది. సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న శేఖర్ కమల, డబ్బింగ్ కంప్లీట్ చేసేసిన విశ్వక్ సేన్, నితిన్ ఒక యాక్షన్ సీన్ కి 8 కోట్లు, రిలీజ్ కి రెడీ అవుతున్న విశాల్ రత్నం సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. శేఖర్ కమల తన కెరీర్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న కుబేరా సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో చేస్తున్న ఈ సినిమా ముంబై స్కెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. మహేష్ బాబు ఏఎంబీ థియేటర్స్ బెంగళూరులో కూడా స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆట చూస్తావా అంటూ మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విశ్వక్ సేన్ హీరోగా సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ కు సంబంధించి డబ్బింగ్ కంప్లీట్ చేశారు విశ్వక్. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న తమ్ముడు సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఫుల్ పేస్ లో షూట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ షూట్ కోసం ఏకంగా 8 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు టాక్. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాకి సంబంధించి రజనీ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాకి రజనీ ఏకంగా 200 కోట్లు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.